మకర రాశి 2026 సంవత్సర రాశి ఫలితాలు. మకర రాశి వారికి 2026 సంవత్సరం క్రమశిక్షణ, పట్టుదల, కర్మఫలాల అనుభవం, ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల పరంగా ముఖ్యమైన సంవత్సరంగా పరిగణించవచ్చు. మకర రాశికి అధిపతి శని గ్రహం కావడంతో ఈ సంవత్సరం చేసే ప్రతి మంచి పని దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వగలదు. అయితే వ్యక్తిగత జాతకం, జన్మ నక్షత్రం, దశ, భుక్తి, జనన సమయం ఆధారంగా ఫలితాలు మారుతాయి. అందువల్ల ఇవి సాధారణ రాశి ఆధారిత ఆధ్యాత్మిక సూచనలు మాత్రమే. 2026 సంవత్సరంలో ప్రతి నెల ఒకసారి చేయదగిన భక్తి పరిహారాల విషయానికి వస్తే జనవరిలో శనేశ్వర స్వామి ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిది. ఫిబ్రవరిలో శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి. మార్చిలో గణపతి హోమం లేదా గణపతి అర్చన చేయాలి. ఏప్రిల్లో దుర్గాదేవికి కుంకుమార్చన చేయాలి. మే నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. జూన్లో సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయాలి. జూలైలో దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేయాలి. ఆగస్టులో శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పూజ చేయాలి. సెప్టెంబరులో నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. అక్టోబరులో అయ్యప్ప స్వామి భజనలు చేయాలి. నవంబరులో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. డిసెంబరులో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభప్రదం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినవారు ఆదివారం సూర్యారాధన చేసి గోధుమలు దానం చేయాలి. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించినవారు సోమవారం చంద్రారాధన చేసి పాలు లేదా బియ్యం దానం చేయాలి. 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవారు గురువారం గురుగ్రహ శాంతి కోసం పసుపు శనగలు దానం చేయాలి. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించినవారు గణపతి పూజ చేయాలి. 5, 14, 23 తేదీల్లో జన్మించినవారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. 6, 15, 24 తేదీల్లో జన్మించినవారు లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. 7, 16, 25 తేదీల్లో జన్మించినవారు శివార్చన మరియు రాహు, కేతు శాంతి చేయాలి. 8, 17, 26 తేదీల్లో జన్మించినవారు శని శాంతి చేసి నల్ల నువ్వులు దానం చేయాలి. 9, 18, 27 తేదీల్లో జన్మించినవారు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం మంచిది. మకర రాశిలో ఉత్తరాషాఢ్ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఉత్తరాషాఢ్ నక్షత్రం వారికి సూర్యారాధన, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమ దానం శుభప్రదం. శ్రవణ నక్షత్రం వారికి శ్రీ మహావిష్ణువు ఆరాధన, విష్ణు సహస్రనామం, తులసి పూజ అత్యంత శుభకరం. ధనిష్ట నక్షత్రం వారికి శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజ, కుజగ్రహ శాంతి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి శని, శివుడు, హనుమంతుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, మహాలక్ష్మి, గణపతి, దత్తాత్రేయ స్వామి ప్రధాన ఆరాధ్య దేవతలుగా పరిగణించబడతారు. ప్రతి శనివారం శనేశ్వర స్వామి ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం, హనుమాన్ చాలీసా చదవడం, నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం. అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 మరియు కొన్నిసార్లు 4 కూడా అనుకూలంగా పరిగణించబడుతుంది. ముఖ్యమైన పనులు 5, 8, 14, 17, 23, 26 తేదీలలో ప్రారంభించడం మంచిదిగా భావిస్తారు. 13, 22 తేదీలలో పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. శుభ తిథులుగా శుక్ల ద్వితీయ, శుక్ల పంచమి, శుక్ల సప్తమి, శుక్ల దశమి, శుక్ల ఏకాదశి, శుక్ల త్రయోదశి, పౌర్ణమి, అక్షయ తృతీయ, విజయదశమి, వైకుంఠ ఏకాదశి వంటి రోజులు పరిగణించబడతాయి. అమావాస్య రోజున కొత్త పనుల కంటే పితృకార్యాలు, తర్పణాలు, జపాలు చేయడం మంచిది. చతుర్దశి రోజున అనవసర వాదోపవాదాలు నివారించడం శ్రేయస్కరం. మంచి రోజులుగా బుధవారం, గురువారం,
శుక్రవారం మరియు శనివారం పరిగణించవచ్చు. ముఖ్యంగా శనివారం మకర రాశి వారికి కర్మఫల దినంగా భావిస్తారు. ఆదివారం అహంకారంతో నిర్ణయాలు తీసుకోవడం తగ్గించాలి. మంగళవారం ఆవేశం తగ్గించుకోవాలి. 2026లో సాధారణ గోచార ప్రభావాల పరంగా శని ప్రభావం మకర రాశి వారికి క్రమశిక్షణ, బాధ్యతలు మరియు జీవిత పాఠాలను నేర్పించే విధంగా ఉండవచ్చు. గురుగ్రహ ప్రభావం ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో కొంత సహకారం అందించవచ్చు. రాహు, కేతువుల ప్రభావం వల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడి, అనూహ్య నిర్ణయాలు, ప్రయాణ మార్పులు సంభవించవచ్చు. అందువల్ల ప్రతి నెల ఒకసారి నవగ్రహ శాంతి పూజ చేయడం మంచిది. సూర్యగ్రహ పరిహారంగా ఆదివారం ఉదయం సూర్యుడికి జలార్పణ చేయాలి. చంద్రగ్రహ శాంతికి సోమవారం పాలు దానం చేయాలి. కుజగ్రహ శాంతికి మంగళవారం ఎర్ర కందులు దానం చేయాలి. బుధగ్రహ శాంతికి పచ్చ పెసలు దానం చేయాలి. గురుగ్రహ శాంతికి పసుపు శనగలు దానం చేయాలి. శుక్రగ్రహ శాంతికి తెల్లని వస్త్రాలు దానం చేయాలి. శనిగ్రహ శాంతికి నల్ల నువ్వులు, నూనె దానం చేయాలి. రాహు శాంతికి దుర్గాదేవి ఆరాధన చేయాలి. కేతు శాంతికి గణపతి పూజ చేయాలి. ఆదివారం కాషాయం, బంగారు లేదా గోధుమ రంగు వస్త్రాలు ధరించడం మంచిది. సోమవారం తెలుపు లేదా వెండి రంగు వస్త్రాలు ధరించాలి. మంగళవారం ఎరుపు లేదా మరూన్ రంగులు అనుకూలం. బుధవారం ఆకుపచ్చ రంగు ధరించాలి. గురువారం పసుపు లేదా పసుపు, బంగారు రంగు శుభప్రదం. శుక్రవారం తెలుపు, గులాబీ లేదా క్రీం రంగులు అనుకూలం. శనివారం నీలం, నలుపు లేదా గాఢ బూడిద రంగులు శనిగ్రహ అనుగ్రహాన్ని ఆకర్షిస్తాయని విశ్వసిస్తారు. ఉత్తరాషాఢ్ నక్షత్రం వారు బంగారు, కాషాయం, పసుపు రంగులు ధరించవచ్చు. శ్రవణ నక్షత్రం వారు తెలుపు, లేత నీలం, ఆకుపచ్చ రంగులు ధరించడం మంచిది. ధనిష్ట నక్షత్రం వారు ఎరుపు, మరూన్, వెండి రంగులు ధరించవచ్చు. ప్రతి ఉదయం ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం, ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, ప్రతి అమావాస్య రోజున పితృ తర్పణం చేయడం, ప్రతి పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేయడం, ప్రతి నెల ఒకసారి అన్నదానం చేయడం, గోసేవ చేయడం, పేదలకు వస్త్రదానం చేయడం, వృద్ధులకు సహాయం చేయడం, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయడం, తులసి చెట్టుకు నీరు పోయడం, శివపంచాక్షరి ఓం నమః శివాయ జపించడం మకర రాశి వారికి 2026లో ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు కర్మపరంగా శుభప్రదమైన పరిహారాలుగా పరిగణించబడతాయి. శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా నిలకడగా వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుని సహనం, క్రమశిక్షణ, ధార్మికతతో ముందుకు సాగితే 2026 సంవత్సరం మకర రాశి వారికి ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు. శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. 12 రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమఃశివాయ పంచాక్షరి ఈ మహా మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు. నవగ్రహ స్తోత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం. రవిః స్తోత్రం. శ్లోకం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రః స్తోత్రం శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం. నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజః స్తోత్రం శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం. కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం. సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురుః స్తోత్రం శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం. బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రః స్తోత్రం శ్లోకం. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిః స్తోత్రం శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహుః స్తోత్రం శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం. సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతుః స్తోత్రం శ్లోకం. పలాశ పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం. రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణాం చ భవే అద్దుః స్వప్న నాశనం. ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః. తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః. ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకాంత్ గురూజీ భక్తి. ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి, స్మరించుకోండి, సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషాలు, సర్ప దోషాలు, నాగదోషం, శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం, మీకు జాబ్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది. స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది. పరీక్షల్లో పాస్ అవుతారు. ధన లాభం, వస్తు లాభం, వస్త్ర లాభం కలుగును. మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ శ్రీకాంత్ గురూజీ. మా శ్రీకాంత్ గురువుగారు. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.